క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి దైవశక్తి, నీ దైనందిన జీవితానికి కావలసిన దైవశక్తి నీకు సమకూర్చబడుతుంది, అనుగ్రహించబడుతుంది. దైవభక్తికి కావలసినంత శక్తి అన్నాడు కదా, భక్తి చేయడానికి కూడా శక్తి కావాలా? ఏమంటారు మీరు? ఎంత చిన్న చిన్న పాయింట్లకు కూడా దైవశక్తి కావాలో నేను కొన్ని మాటలు వరుసగా స్పీడ్ చదువునానా, సింపుల్గా అనిపిస్తుంది మీకు. కానీ మార్కు సువార్త 4:33 యేసుప్రభు వారు చెప్పిన మాట. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. ఆగండి, యేసుప్రభు వారు నాన్ స్టాప్గా చెప్తున్నారట వాక్యం, గంటలు గంటలు చెప్తున్నారట, అంతు పంతు లేదు. ఇవాళ ప్రభు వారు చాలా ఎక్కువసేపు చెప్పేశారు అనే దానికి ఆయన ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే, వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన వాక్యాన్ని బోధించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇందులో యేసయ్య బోధన సామర్థ్యం గురించి నేను మాట్లాడట్లా, వినుటకు శక్తి అనండి. అంటే యేసు ప్రభువు లాంటి వారు బోధించినా కూడా వినేవారికి వినడానికి ఒక శక్తి కావాలంట. మీకేమనిపిస్తుందో? వాక్యం వినబుద్ధి అవ్వట్లేదా? చిరాకు వచ్చేస్తుందా? బోరు కొట్టేస్తుందా? మధ్యలో ఫోన్ చూసుకోవాలనిపిస్తుందా? ఏదో పుస్తకం చూసుకుంటున్నావా? మెల్లిగెళ్ళేసి బయటికి పోతున్నావా? మనకు ఆ శక్తి లేక, బహుశా ఏ శక్తి పట్టేసుకుందో ప్రభు కాపాడు కాక. మరి సండే స్కూల్ బలంగా వాడబడుతుందంటే మరి ఇటు పావురం వల్ల దుఃఖారావం సరుపుతున్నటువంటి గువ్వలు ఎక్కువైపోయినాయి. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఈ మాట పట్టుకోండి. మీరు కేవలం దేవుని వాక్యాన్ని వినడానికి కూడా శక్తి కావాలటండి. మనం సింపుల్గా అంటే ఎందుకన్నా మనసు పోలేదండి, కొంచెం మూడ్ ఆఫ్గా ఉందండి, చిరాకుగా ఉందండి, ఇలా మూడ్ ఆఫ్ సైతాన్ని ఏం కాదు, నీకు దేవుని శక్తి తగ్గింది. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నీ వాక్యాన్ని వినడానికి నాకు దైవ శక్తి కావాలి. వారికి వినుటకు శక్తి ఉన్న కొలది యేసయ్య మాట్లాడారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇర్మియా గ్రంథం 1:6 చదవండి. అందుకు అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని. మాట్లాడడానికి కూడా ఏం కావాలి అంటలా మీరు? మనం మంచిగా వాక్యాలు వింటున్నాము, తగిన సందర్భంలో తగిన చోట సమయోచితమైన మాట మాట్లాడటం ద్వారా ఒక ఆత్మను రక్షించడానికి